హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడని వెయిట్ చేసినటువంటి జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించి భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఒకేసారి మనకి 850కి పైగా వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీ సొంత జిల్లాలోనే జాబ్ పోస్టింగ్ ఉంటుంది. తెలుగు లోకల్ లాంగ్వేజ్ రావాలి. 40,000కి పైగానే సాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఆన్లైన్ విధానంలోనే మనము ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎలా అప్లై చేయాలి, అప్లికేషన్ ఫీజు, అన్ని డీటెయిల్స్ని పిన్ టు పిన్ క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు లైక్ చేసి కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఫ్రెండ్స్, ముందుగా ఇక జాబ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే నిన్న నైటే మనకి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ వేకెన్సీస్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి 24th జనవరి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 13th ఫిబ్రవరి వరకు కూడా మీరు ఇక వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు సపరేట్గా ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలో మొబైల్లో వీడియో అయితే చేస్తాను క్లియర్గా. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అప్లికేషన్ ప్రాసెస్ వీడియో డెఫినెట్గా చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి కింద కామెంట్లో హౌ టు అప్లై అని చెప్పేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేసి వీడియోని అయితే చూడండి. ఫ్రెండ్స్, మీ అందరికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే, ఒక కోర్టు జాబ్స్ రిలీజ్ అయిన సందర్భంగా మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో ఈరోజు ఒక్కరోజు మాత్రమే 499కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ప్రొవైడ్ చేసే విధంగా ఇక కోర్టు జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ కోర్సెస్ అయితే అందిస్తున్నాము. దీంతో పాటు ఇంకా మనకి చాలా రకాల కోర్సెస్ అయితే యాప్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. బ్యాంక్ జాబ్స్కి సంబంధించి రైల్వే జాబ్స్, ఫారెస్ట్ జాబ్స్, బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, రైల్వే గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఎస్ఎస్సి, ఎంటీఎస్, ఇలా మనకి చాలా రకాల కోర్సెస్ అయితే ఉన్నాయి. మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి డెమో వీడియోస్ వినండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేసి ఇక నచ్చితేనే కోర్స్ తీసుకోండి. అప్లికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి అన్ని ఉద్యోగాలకి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి మినిమం ఏజ్ July 1st, 2026 కల్లా 18 నుంచి 46 years లోపు ఏజ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు ఏజ్ రిలాక్షన్స్ కూడా కల్పిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే మీకు 51 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 56 years వరకు కూడా అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఏ పోస్టులకి ఎవరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి టోటల్గా 319 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి 7th క్లాస్ నుంచి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మీరు 7th పాస్ అయినా అప్లై చేయొచ్చు, 10th పాస్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. కాకుంటే హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉంటే మాత్రం నాట్ ఎలిజిబుల్ అనమాట. ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలకు వచ్చేసి మాత్రం 95 ఉన్నాయి. దీనికి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకా రికార్డ్ అసిస్టెంట్ వచ్చేసి 36 ఉన్నాయి. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఏ విభాగంలో ఇంటర్ పాస్ అయినా ఎలిజిబులే. కాపీయిస్ట్కి సంబంధించి 63 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండి ఇంగ్లీష్ టైప్ రైటింగ్కి సంబంధించి హయ్యర్ గ్రేడ్లో కానీ లోయర్ గ్రేడ్కి సంబంధించి కానీ స్కిల్స్ అయితే ఉండాలి, సర్టిఫికేట్. ఎగ్జామినర్ పోస్టులకి 48 ఉన్నాయి. ఏ విభాగంలో ఇంటర్ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి 61 ఉన్నాయి. ఏ డిగ్రీ చేసినా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ సర్టిఫికేట్ కానీ ఏం అవసరం లేదు. టైపిస్ట్కి సంబంధించి 42 ఉన్నాయి. ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండి ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హైయర్ గ్రేడ్లో ఎవరైతే స్కిల్స్ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి మనకి ఎక్కువ సంఖ్యలో వేకెన్సీస్ ఉన్నాయి. 159 వేకెన్సీస్ ఉన్నాయి. ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 3కి సంబంధించి 35 ఉన్నాయి. సో దీనికి వచ్చేసి ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండి ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హైయర్ గ్రేడ్లో మీకు స్కిల్స్ ఉండి షార్ట్ హ్యాండ్కి సంబంధించి కూడా హైయర్ గ్రేడ్లో స్కిల్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో టోటల్గా మనకి ఈ విధంగా మనకి 9 రకాల ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క తెలంగాణ హైకోర్టు నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఓపెన్ కాంపిటీషన్ విధానంలో ఉన్నటువంటి ఏదైతే వేకెన్సీస్ ఉంటాయో వాటికి కూడా పోటీ పడించనమాట. కాకుంటే తెలంగాణ వాళ్ళకి వచ్చేసి ఏంటంటే లోకల్ రిజర్వేషన్స్ అనేవి వర్తించడం జరుగుతుంది. హైకోర్టు ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణకి సంబంధించి అఫీషియల్ కెరీర్స్ పేజ్ ఇక్కడ రిక్రూట్మెంట్ సెక్షన్లో చూడండి. నోటిఫికేషన్స్ అనేవి మనకి ఈ యొక్క రిలీజ్ చేసినటువంటి డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. 19th జనవరి 2026 నిన్న నైట్ మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. టోటల్గా మనకి 9 నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి సపరేట్గా, అలాగే ప్రాసెస్ సర్వర్, రికార్డ్ అసిస్టెంట్, కాపీయిస్ట్, ఇలా అన్ని రకాల పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఈ యొక్క వెబ్సైట్ నుంచి కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు నోటిఫికేషన్స్ అనేవి. ఇప్పుడు మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం.
జాబ్స్కి అప్లై చేయడానికి తెలుగు లోకల్ లాంగ్వేజ్ రావాలని చెప్పాను కదా, ఇక్కడ మీరు నోటిఫికేషన్లో కూడా లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ క్లియర్గా చూడండి. మనకి ఏదైతే మనం ఇప్పుడు అప్లై చేసినటువంటి డిస్ట్రిక్ట్లు ఉందో అందరూ మనకి లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా రావాలన్నమాట. సో వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎలా ఉంటుందంటే, పోస్టులను బట్టి మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఈసారి మనకి OMR బేస్డ్ విధానంలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. ఆన్లైన్లో అయితే లేదు ఈసారి. MCQ ప్యాటర్న్లో మీకు ఫస్ట్ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి అయితే 45 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది ఆబ్జెక్టివ్ టైప్లో. దాని తర్వాత ఓరల్ ఇంటర్వ్యూ వచ్చేసి 5 మార్క్స్కి అయితే ఉంటుంది. ఈ యొక్క టాపిక్స్ వచ్చేసి ఏ టాపిక్స్ నుంచి మనకి ఎగ్జామినేషన్ అనేది ఉంటుందంటే, ఆఫీస్ సబార్డినేట్కి అయితే జనరల్ నాలెడ్జ్ నుంచి జీకే నుంచి మీకు 45 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్, ఎటువంటి నెగటివ్ విధానం లేదు. 1 అవర్ పాటు కూడా ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుందన్నమాట. సో దీని తర్వాత డైరెక్ట్గా మీకు 1:3 రేషియోలో మీకు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు అనమాట. అంటే ఒక పోస్ట్కి 3 చొప్పున ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ యొక్క ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి అయితే సెలక్షన్ అనేది ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లు ఇచ్చారు. కాకుండా మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ రావాలి అంటే తెలంగాణ వాళ్ళే కాదు, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థి కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఓసీ క్యాండిడేట్స్ అలాగే బీసీ అభ్యర్థులు అయితే 600 రూపీస్ ఫీ అనేది పే చేయాలి. SC ST EWS ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే మాత్రం 400 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు అదర్ దెన్ అంటే తెలంగాణ స్టేట్ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళైతే మాత్రం 600 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అయితే మనకి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ అనేవి ప్రతి నోటిఫికేషన్లో లాస్ట్ పేజీలలో మీకు పోస్టుల వారీగా దానికి సంబంధించి ఏ జిల్లాలో ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ కేటాయించనేది నోటిఫికేషన్స్లో ప్రొవైడ్ చేశారు. కాబట్టి మీరు ఏ జిల్లా వాళ్ళు అక్కడ మీకు ఏ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయో చెక్ చేసుకోండి. ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ కాబట్టి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దాంతోపాటు మీకు ఇక్కడ క్యాస్ట్ వారీగా సపరేట్గా వేకెన్సీస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. పోస్ట్ ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఈ పోస్టులకి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు. గ్రాడ్యుయేషన్ లెవెల్లోనే మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్లోనే ఎగ్జామ్ ఉంటుంది. 100 క్వశ్చన్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 60 క్వశ్చన్స్ ఏమో జీకే నుంచి, 40 క్వశ్చన్స్ ఏమో ఇంగ్లీష్ నుంచి అయితే అడుగుతారు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్, ఎటువంటి నెగటివ్ విధానం ఉండదు. 2 అవర్స్ అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇక్కడ మీకు ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ప్యాటర్న్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ అనేది ఉంటుంది. ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి అయితే మీకు ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు అనమాట. కేవలం ఒక ఎగ్జామ్ పాస్ అయితే సరిపోతుంది. మనకి ప్రాసెస్ సర్వర్ పోస్టులకి సంబంధించి కూడా OMR బేస్డ్ విధానంలోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. సేమ్ మనకి ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి ఉన్నటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుంది, ఎటువంటి చేంజెస్ అయితే లేవు. కాకుంటే ఇక్కడ ప్రాసెస్ సర్వర్కి హయ్యర్ క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి డెఫినెట్గా ఈ పోస్టులను అయితే టార్గెట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు యొక్క జాబ్స్కి సంబంధించి ఇంకా మీరు మరిన్ని నోటిఫికేషన్ డీటెయిల్స్కి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇంకా ఇతర వారు తెలుసుకోవాలనుకుంటే హైకోర్ట్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ పేజ్లో మనకి పోస్టుల వారీగా నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారు. అలాగే మీ జిల్లాకి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అన్ని కూడా మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. ఇది మనకి ఒక జిల్లా కోర్టులకి సంబంధించినటువంటి రిలీజ్ అయినటువంటి భారీ నోటిఫికేషన్, చాలా మంచి ఆపర్చునిటీ. ఆల్రెడీ నేను ప్రీవియస్గానే చెప్పాను నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి. నేను చెప్పినట్లుగానే నోటిఫికేషన్స్ అయితే వచ్చేసాయి. ఆల్రెడీ చాలామంది అయితే తీసుకున్నారు మన యాప్లో కోర్సు. ఇంకా తీసుకున్న వాళ్ళు తీసుకుని మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.